లెట్స్ గో అనంతగిరి హిల్స్. తాళం దొరికింది. యాక్చువల్లీ మేము 5కి స్టార్ట్ అవుదాం అనుకుంటే 6:30 అయింది. ఇంకా బట్ వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్తున్నాం. ఇప్పుడే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చాం అనుకోకుండా. యాక్చువల్ అయితే మా ప్లాన్ అనంతగిరి, కానీ మార్నింగ్ లేట్ అయిపోయి డైరెక్ట్ చిలుకూరు బాలాజీకి వచ్చాం. బాగుంది టెంపుల్ అయితే, లోపల బాగుంది. ఒక అరగంటలో అంత అయిపోయింది దర్శనం. కాకపోతే బయట కొబ్బరికాయల వల్లే మామూలు హంగామా చేయలేదు. మనం టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళే వస్తారు మన దగ్గరికి, మా షాప్ దగ్గర చెప్పులు పెట్టుకోండి అని చెప్పేసి. వాళ్ళ దగ్గర అసలు తీసుకోవద్దు. పర్ హెడ్ 350 అయితే కలెక్ట్ చేస్తారు, మొత్తం కొబ్బరికాయ, ఆ తులసి ఆకులన్నీ. మీరు విడిగా బార్గెన్ చేసి తీసుకోండి. కొబ్బరికాయలు అవన్నీ 50 లెస్ దెన్ 100 రూపీస్కి అన్నీ వచ్చేస్తాయి. కొబ్బరికాయ మొత్తం అదేంట్రా, ఏం ఆకులు రా అవి? తులసి ఆకులు దండ 7 మూరలు, అదంతా కలిపి 350 ప్యాకేజీ అంట. ఇద్దరికి 700. ఎన్ రూట్ టు అనంతగిరి హిల్స్. ఆంజనేయ స్వామి గుడి వచ్చింది. ఇది లొకేషన్ అయితే బాగుంది. ఇంకా ఆ రోడ్డు వెళ్ళిపోతే అనంతగిరి లోపలికి వెళ్ళొచ్చు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం పొద్దున అక్కడ బాలాజీ టెంపుల్లో త్వరగానే అయిపోయింది, ఇక్కడ అనంత పద్మనాభస్వామి టెంపుల్లో కూడా త్వరగానే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి? మూసీ నది స్టార్టింగ్ పాయింట్ కంట వెళ్ళేసి ఈ ప్లేస్ మూసీ రివర్ ఆరిజిన్ పాయింట్ అంట. మన మూసీ నది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అనుకుంటా. అండ్ ఇక్కడ కనిపించే చెట్టు వయసు 100 సంవత్సరాల పైన, 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఆ చెట్టు వయసు. చాలా పెద్ద చెట్టు. అలా దర్శనం అండ్ కింద మూసీ రివర్ కావాల్సినవి అవి తిరిగేసి వచ్చాం. ఇప్పుడు లంచ్కి వెళ్ళి అక్కడ నుంచి అదేంటి కయాకింగ్. జనాలు అయితే కుప్పలు, అసలు ఎంతమంది జనాలని ఎక్స్పెక్టే చేయలేదు. నువ్వు తోలవా బోట్? ఏ ఇప్పుడు ఇది పట్టుకొని అక్కడ మనం ఉండాలి లైన్లో. లొకేషన్స్ అన్నీ బాగున్నాయి, ఫెసిలిటీస్ ఓకే. కాకపోతే ఫుల్ మీరు వీక్ డేస్లో వస్తే చాలా బెస్ట్, ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు క్రౌడ్ లేకుండా. వీకెండ్స్ వచ్చారంటే సావే మీకు. ఇంకా అంటే వెయిటింగ్కి సగం టైం అయిపోద్ది, కొంచెం హరీ బరీగా ఉంటుంది, ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేరు. సో ట్రై టు కమ్ ఆన్ వీకెండ్స్. ఏం కాదు, మాట్లాడుతున్నాను కదా. సో అదో ఒక్కో బోటుకి ఒక నెంబర్ ఉంటుంది అనుకుంటా, పిలుస్తూ ఉంటారు. మామూలుగా ½ అన్ అవర్, సింగిల్ పర్సన్ది 2 పర్సన్ అయితే 30 మినిట్స్ ఉంది. కానీ కొన్ని 3 పర్సన్ 4 పర్సన్ అయితే 20 మినిట్స్. సో రెడీ టు సెయిల్ అనమాట. అంతే మామ. అసలు నిజంగా యూట్యూబ్ వీడియోలో వచ్చేసి ఏదో అనుకున్నాను, కానీ నిజంగా చాలా బాగుంది తెలుసా. పక్కా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది. లొకేషన్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి. అంతే మామ. లెఫ్ట్ పోనీ మామ. Perfect, Mom.
సైడ్ ఫేస్ కనిపించట్లే. పర్ఫెక్ట్ మామ. హీరో ఏ సినిమాలో అడిగితే నా పూచిగా చెప్తున్నా. కోట్పల్లి రిజర్వాయర్ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటే ఇక్కడికి వచ్చాము. చూడాలి ఈ వ్యూ ఎలా ఉంటుందో. మామూలు మేము పొద్దున్న వచ్చినప్పుడు ఈ వ్యూస్ ఏం చూడలే, జస్ట్ డైరెక్ట్ ఆ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఇంకా కోట్పల్లి రిజర్వాయర్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు అక్కడ నుంచి బ్యాక్ సన్సెట్ వ్యూ అన్నా చూద్దామని చెప్పేసి ఆ కొండెక్తుంటే ఫస్ట్ వ్యూ పాయింట్ అని ఉంది, ఇక్కడికి వచ్చాం. కయాకింగ్ మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బ భలే ఉంది. 300కి అరగంట సేపు, సూపర్ వర్త్. నేను ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసా అది. వేరే చోట ట్రై చేసి ఉంటే ఎలా ఉందో కంపేర్ చేసాను, కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, నాకైతే సూపర్ నచ్చింది. యా పగిలిపోయిందిరా బాబోయ్. 60 వచ్చామా. సో ఆ వ్యూ పాయింట్ నుంచి ఇంకా రూమ్కి స్టార్ట్ అయిపోయాం, బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి రూమ్ 120 ఉంది, ఇప్పుడు 60 కిలోమీటర్స్. మనం 6 స్టార్ట్ అయ్యామారా. అక్కడ ఎన్నింటి బయలుదేరాం? అక్కడ గంటకు వచ్చామా? ఓకే 120, గంట 20 నిమిషాలు. ఓకే ఇంకా 60 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర నియర్ బై ఉన్నాం. పొద్దున ఎక్కడైతే ఉన్నామో అక్కడ. ఇక్కడ నుంచి మా లొకేషన్ 60 కిలోమీటర్స్ ఉంది. సో యా బ్రేక్ ఇది టీ తాగేసి కొంచెం బ్యాక్ టు మెంటర్. సో టైం ఎంత అవుతుంది? అరౌండ్ 10కి అలాగా రూమ్కి వచ్చేసాం. నేను వేరే రూట్ వచ్చా, మా ఫ్రెండ్స్ ఇంకో రూట్ వచ్చారు. ఇంకా వీళ్ళ మధ్యలోనే డిన్నర్ చేశారు. ఇంకా నేను రాలేనురా తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇంకా ఈరోజుకి తినేసి ఇంకా పనుకుంటే నిద్ర అలా వచ్చేసిద్ది అంతే. 240 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ మొత్తం. సో యా ఫుల్ టైర్డ్ అయిపోయింది బాడీ. తినేసి ఇంకా స్లీప్. రేపు పొద్దున ఏ టైంకి లేస్తామో తెలియదు మరి. అండ్ that's it for today. So we'll meet Sunday. Bye bye.